హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను గుడికి వెళ్ళాను. అక్కడ మా ఊరు దగ్గర పంపునూరు అని ఉంటుందండి. అక్కడ గుళ్ళో చాలా బాగా చేస్తారు. అందుకోసం గుడికి వెళ్ళామండి. కార్తీక మాసం మొదలు కదా, అలా కాక అక్కడ చాలా బాగా చేస్తారు. ఇక్కడ భక్తులందరూ ఇలా గుళ్ళో దీపాలు కూడా వెలిగిస్తారు ఫ్రెండ్స్. అందుకోసం వెళ్ళాము దీపాలు పెడదామనేసి. ఇలా పిండి దీపాలు రెడీ చేసుకొని వెళ్ళాను అక్కడికి. పిండి దీపాలు కూడా రెడీ చేసేసి ఇలా బొట్లు పెడుతున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకొని వెళ్ళాను. కానీ అక్కడ పోయిన తర్వాత ఇలా బాగా కడిగి ముగ్గు పెట్టి అందులో పూలు వేసి ఇలా నూనె తీసుకెళ్ళి మనం దీపాలు పెట్టి వెలిగిస్తే చాలా మంచిదంట. అందుకోసం కార్తీక మాసంలో మనం పూజలన్నీ ఇలానే కదా ఫ్రెండ్స్ చేసేది. అందుకోసం నేను కూడా వెళ్ళి ఇలా కార్తీక మాసం మొదట చేసి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా హ్యాపీగా అనిపించి, ఎంతమంది జనాలు అంటే ఫ్రెండ్స్ అంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇలా వెలిగేయడం వల్ల చాలా మంచిదంట. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో గుడిలో వెలిగేయడం వల్ల అందుకోసం అందరూ వెళ్తారు. అలాగే మేము కూడా వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వస్తాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం అలా గుళ్ళో వెళ్ళి అలా పూజ చేసి దీపాలు వెలిగేయడం వల్ల చాలా మంచిది కదా ఎవరికైనా కూడా. అందుకోసం మేము కూడా వెళ్ళి అలా పూజ చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. అసలు చాలామంది ఫ్రెండ్స్ జనాలు అయితే కార్తీక మాసం కదా, అసలు ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. చూడండి, అక్కడంతా కూడా ఇలా దీపాలు పెట్టేవాళ్ళే. అక్కడ గుడి దగ్గర ఇట్లా బయట హాల్ లాగా ఉంటుంది, లోపల గర్భగుడి ఉంటుంది, ఇట్లా హాల్ లాగా ఉంటుంది బయట. అక్కడంతా ఇలా పూజలు చేసుకుంటుంటారు ఫ్రెండ్స్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అందరూ చాలామంది. అలాగే మేము కూడా ఇలా చేసేసుకున్నాం చూడండి. అలా దీపాలు పెట్టేసి పూజ రెడీ చేసేసుకొని అంతా రెడీ చేసుకొని టెంకాయ కొట్టి పూజ చేసి దర్శనానికి వెళ్ళాలి. అందుకోసం ఇక్కడ పూజ అంతా కంప్లీట్ ఫ్రెండ్స్. నేను ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.